Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty, structure mapping analysis of Bank Nifty next week totally. So next week మనకి liquidity and order block టోటల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇప్పుడు మన క్లాస్లో అయితే చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఒక అనౌన్స్మెంట్, మీకు కూడా నాతో పాటు లైవ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే, లైవ్లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ లైవ్లో లైక్ మనం ఎలా అయితే ట్రేడ్స్ తీసుకుంటాం, ఇంట్రెస్ట్ తీసుకుంటాం, లైక్ సబ్జెక్ట్ని ఎలాగైతే అనలైజ్ చేస్తాం, మీరు కూడా ఆ విధంగా మార్కెట్ని ఫీల్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే సో మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫుల్ఫిల్డ్ అనుకుంటేనే నేను తీసుకుంటాను అనమాట. సో ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి నన్ను. సో డీటెయిల్స్ మొత్తం టోటల్గా డిస్క్రైబ్ చేస్తాను. ఇంట్రెస్ట్ అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకే రైట్. సో ఓకే, నెక్స్ట్ వీక్ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది, టెక్నికల్ అనాలిసిస్ పరంగా బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉన్నది ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. దానికంటే ముందు ఫండమెంటల్గా మనకి ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఇంపాక్ట్ అయ్యేది ఏమైనా ఉన్నదా ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ చూసుకుంటే ఫండమెంటల్గా మనకి ఇంపాక్ట్ అయ్యే న్యూస్ ఏమైనా ఉన్నదా అంటే నెక్స్ట్ వీక్కి యుఎస్ ఇన్ఫ్లేషన్ రేటు ట్యూస్డే ఈవినింగ్ వస్తుంది, అంటే వెడ్నెస్డే రోజు ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ వెడ్నెస్డే చూపించట్లేదు, బహుశా నాకు తెలిసి అమెరికన్ మార్కెట్స్ వెడ్నెస్డే హాలిడే ఏమో, మనకేం లేనట్టున్నది, నాకు తెలియదు, మరి నేను చూడలేదు. ఓకే, వాట్ ఎవర్ మేబీ, లైక్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నది, అది వెడ్నెస్డే మార్కెట్లో ఇంపాక్ట్ అవుతుంది. బట్ స్టిల్ మనకంటూ కొన్ని న్యూస్ ఉన్నది. ఇండియన్ ప్రెసెంట్ ఏంటంటే వార్ సిచ్యువేషన్లో నడుస్తుంది కాబట్టి మనకే ఒక పెద్ద న్యూస్ ఉన్నది. సో ఏ టైంలో ఎలా మూవ్ అవుతుంది ఏంటనేది మనకు అనేది కొంచెం లైక్ అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది అన్నమాట మార్కెట్ అనేది. సో బట్ స్టిల్ మనకే పెద్ద న్యూస్ ఉన్నది. ఇవన్నీ పెద్దగా ఇంపాక్ట్ చేయాల్సిన, అంటే లైక్ దీనిగా ఇంపాక్ట్ చేస్తాయి ఎప్పుడు మనకంటూ లైక్ అంత సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉన్నప్పుడు. మనమే పెద్ద ట్రబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం, లైక్ వార్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి. సో ఇవన్నీ పెద్దగా మనం ఇది కూడా అంటే వాటితో పాటు ఇవి కూడా తోడవుతాయి, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో రైట్. ఇంకా అంతకంతగా చూసుకుంటే ఇంకేమైనా ఉన్నదా అంటే జస్ట్ నార్మల్గా చెక్ చేసుకోవడానికి ఇంకేమైనా ఉన్నదా అంటే మన ఇన్ఫ్లేషన్ రేట్, ఇండియన్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా ట్యూస్డే ఈవినింగ్ 4 o'clockకి వస్తుందన్నమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్స్ మూమెంట్ నెక్స్ట్ అంటే లైక్ ఎఫ్ఐఎస్ డిఏఎస్ సెల్లింగ్ అయినా బయింగ్ అయినా జరగడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఇన్ఫ్లేషన్ రేట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. నెక్స్ట్ ఓకే, టెక్నికల్గా చూసుకుంటే ఇవి ఉన్నా సరే, ఎంత టెక్నికల్గా లైక్ ఫండమెంటల్గా చూసుకుని ఎంత ఉన్నా సరే మనకు ఫండమెంటల్గా చాలా పెద్ద న్యూస్ ఉన్నది. బట్ స్టిల్ టెక్నికల్గా చూద్దాం. టెక్నికల్గా ఒకసారి మార్కెట్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఒకసారి వీక్లీ మంత్లీ దగ్గర నుంచి చూద్దాం. మంత్లీ ఏముంటుంది, పెద్దగా క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వదు. క్యాండిల్ ఫామ్ అయ్యే బోడికి మంత్ అయిపోతుంది. సో లైక్ మనకి చూసుకోవడానికి అయితే ఒకటి ఇది చూసుకుంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ మంత్లీ పరంగా. సో మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్లో ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇది చాలా దూరం ఉన్నది. బట్ స్టిల్ ఓకే, లైక్ చూసుకుంటే ఇక్కడ ఒక లైన్ గీస్తాను, ఇది ఒక సపోర్ట్ అనుకోండి. ఓకే, బికాజ్ ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటున్నానంటే బికాస్ సింపుల్. ఓకే, ఇదొక పుల్ బ్యాక్, ఇదొక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఆ లాస్ట్ హైయర్లో ఇదే కదా మరి. ఓకే, లాస్ట్ హైయర్లో ఇదే, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇండ్యూస్మెంట్ లైక్ క్యాండిల్ ఇదే, లైక్ ఏమంటారు దాన్ని, లిక్విడిటీ క్యాండిల్ ఇదే మాట మనకి. సో ఇక్కడ ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్స్ట్రీమ్లో చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది అన్నమాట మనకి. ఓకే రైట్. సో ఏదైతే నేను ఇక్కడ ఒక లైన్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ చేస్తాను. ఆ సపోర్ట్ లైన్ ఒకటి మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ లైన్ కింద మనం ట్రీట్ చేసుకుందాం. రైట్. నెక్స్ట్ వీక్లీలో కూడా సేమ్ అంతే. వీక్లీలో ఎక్స్ట్రీమ్లో చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. అదే సేమ్ ఇందాకలా మంత్లీలో లైక్ గీసాం కదా, సేమ్ వీక్లీలో కూడా అంతే. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్ ఉన్నది, ఇది ఒక జస్ట్ రిట్రేస్మెంట్ ఫామ్ అవుతుంది. ఈ పుల్ బ్యాక్ ఏదైతే లైన్ గీసాం కదా, ఇది ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ అనమాట. ఈ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి.
ఓకే, సో అందుకే ఈ రెడ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా అన్నమాట మనకి డౌన్ సైడ్కి వస్తే ఒక మార్కెట్. ఓకే రైట్. నెక్స్ట్ డే టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే సో సేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ లైక్ చూసుకుంటే మార్కెట్. ఓకే, లైక్ మార్కెట్ చూసుకుంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా, ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్లో మళ్ళీ ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్. ఇంటర్నల్గా లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ పుల్ బ్యాక్, ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ అయినట్టు అనమాట. ఓకే, సో ఇదొక హయ్యర్లో, ఇదొక హయ్యర్ హై. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్. ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, మిడిల్ పీవై, ఎక్స్ట్రీమ్ పీవై, పాయింట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ మా. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక మిడిల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఇక్కడ నుంచి అయినా మనం బుల్లిష్కి రెడీ అవుతాం, ఇక్కడ నుంచి అయినా మనం బుల్లిష్ రెడీ అవుతాం. సో బట్ స్టిల్ ఏంటంటే డే టైం ఫ్రేమ్కి ఇక్కడ మనం ఈ స్టాప్ లాస్ ఇచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత స్మాలర్ టైం ఫ్రేమ్స్లో ఇక్కడ రియాక్షన్ బట్టి ఇక్కడ నుంచి బుల్లిష్ టర్న్ అవ్వాలా ఏంటి అనేది చూస్తాం మనం. ఓకే రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, నెక్స్ట్ వీక్కి ఈ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. కిందకి ఇంకా చూసుకుంటే ఇది ఇంపార్టెంట్. ఇంకోటి లేదు ఇంకా కిందకి వచ్చేసిందంటే ఇది మాట. ఓకే, ఇందాకలా వీక్లీ టైం ఫ్రేమ్లో గీసుకున్నాం కదా ఈ క్యాండిల్, ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో రైట్. అంటే లైక్ నెక్స్ట్ వీక్ ఒక వస్తే కిందకి ఒకేలా వరస్ట్ సినారియోస్లో వచ్చేస్తే అందుకే సో సపోర్ట్ లైన్స్ గీసాను అనమాట. రైట్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లైక్ ఇట్స్ అప్ సైడ్ కూడా చూద్దాం. అప్ సైడ్లోని మనకి ఏంటంటే లైక్ ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో. ఓకే, ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్, జస్ట్ ఒక రెసిస్టెన్స్ లాగా వేస్తున్నాను అంటే మీకు. నెక్స్ట్ ఇంకా రైట్ దగ్గరికి అయితే ఇదే ఉన్నది, సో అందుకే అది రెడీగా పెట్టాను. నెక్స్ట్ ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా గీసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇది రిట్రేస్మెంట్ అవుతున్నట్టు అనమాట. డే టైం ఫ్రేమ్ ప్రకారం రిట్రేస్మెంట్ అవుతున్నట్టు, 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా రిట్రేస్మెంట్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ సారీ ఇండ్యూస్మెంట్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో డౌన్ ట్రెండ్ మార్కెట్ ఏంటంటే మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్ వెళ్తున్నట్టు కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లోని, అంటే డే టైం ఫ్రేమ్లో రిట్రేస్మెంట్ అనమాట. 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేవాడికి ఇది అక్కడ రిట్రేస్మెంట్ డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది మీకు. 1 అవర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని, 1 మినిట్ టైం ఫ్రేమ్లో అది మళ్ళీ వేరు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట మనకి. ఓకే, ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్, అక్కడ ఒక లైన్ అలా అదే లైక్ బాక్స్ అలా గీసి ఉంచుతున్నాను మీకు. సో రైట్. నెక్స్ట్ మనం మళ్ళీ 45 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా చూద్దాం సరే. ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ క్లియర్ చేస్తాను నేను. ఓకే, సో నెక్స్ట్ మనకు చూసుకుంటే 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే రైట్ ఏం లేదు. నెక్స్ట్ 30 మినిట్స్ రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ సినారియో ఏంటి అలాగా అనేది చూసుకుంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ గల ర్యాలీ అవుతుంది కదా, నేను డౌన్ సైడ్ చూస్తున్నాను. బట్ ఏంటంటే మొన్న ఫ్రైడే మార్కెట్లో ఏం జరిగిందంటే ఫ్రైడే మార్కెట్లోని ఇండెక్స్ ఉంది కదా, ఇది ఒక మనకు ఒక స్ట్రాటజీ మాట. లైక్ ఏంటంటే ప్రజెంట్ డేలో ఏమైందంటే ఇక్కడ స్వీప్ అయింది. ఓకే, ప్రజెంట్ డేలో బ్రేక్ అయినట్టు బ్రేకే అప్సైడ్ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఫ్రైడే మనకు ఒక ఇక్కడ ఎంట్రీ వచ్చింది కూడాను. సో ఆ రోజు నేను వీడియో పోస్ట్ చేయలేదు, బట్ అంటే పెద్ద ఎంట్రీ ఏం కాదు. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చిందన్నమాట. దీని టార్గెట్ ఎక్కడి వరకే ఉంటుంది మనకి. ఆ రోజు పోస్ట్ చేయలేదు ఎందుకంటే లైక్ పెద్ద ఎంట్రీ కూడా కాదులే ఎందుకులే అని చెప్పేసి పోస్ట్ చేయలేదు అనమాట. అదే దీనికి క్విక్ ఎగ్జిట్ అవ్వాలి కూడా, దీనికి క్విక్ ఎగ్జిట్ అవ్వడం తెలియాలి కూడా. బికాజ్ ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ డేలో ఇక్కడ ఏమవుతుందంటే స్వీప్ అయ్యి మార్కెట్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది అన్నమాట. స్వీప్ అయ్యి మార్కెట్ పైకి వచ్చేస్తుంది కాబట్టి క్విక్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి మనం. ఓకే రైట్. సో అక్కడ ఏమైందంటే ఎండ్ ఆఫ్ ది డేలోనే ఓకే మార్కెట్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ వస్తుంది. అయితే కానీ ఎండ్ ఆఫ్ ది డేలో ఏమైందంటే ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నారు. ఓకే, ఈ ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం నా థ్రోట్ బాగాలేదు అందుకే. రైట్. సో ఇక్కడ ఏమైందంటే లైక్ ప్రెసెంట్ డేలో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్లో అప్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా అప్ సైడ్కి తిరిగింది. అయితే నేనేమనుకుంటున్నానంటే ఎర్లీ మార్నింగ్ టుమారో కొద్దిగా అప్ సైడ్ చూడొచ్చేమో అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకో. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం
లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయితే, సో ఒక్కసారి ఉండండి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను ఎక్స్ట్రీమ్లో అయితే ఇది ఆర్డర్ బ్లాక్, అదే లైక్ ఇక్కడ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ స్లోగా ఇటువైపు డౌన్ సైడ్కి వస్తుంది అనుకుందాం, స్లోగా డౌన్ సైడ్కి వస్తుంది అనుకుంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా వస్తానే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఫాస్ట్గా ఓపెన్ అయినా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా వాల్టాలిటీ క్యాండిల్ పడిపోతుంది. అది మనం తీసుకోలేం. ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ క్యాండిల్ అది మనం క్యాచ్ చేయలేం అన్నమాట. అది క్యాచ్ చేయలేనట్టు ఉంటే మనం ఏం చేయలేం. ఆ ఫాస్ట్ క్యాండిల్లో నేనైనా సరే ఎంట్రీ అవ్వడం, ఎవరైనా సరే ఎంట్రీ అవ్వడం. సో ఒకవేళ టచ్ అయ్యి పైకి వెళ్ళిపోతే జస్ట్ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉండడం అంతే మనం. ఓకే, ఒకవేళ స్లోగా వస్తే ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం మనం. ఓకే, లేదు అనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడే ర్యాలీ అయిపోతుంది అనుకో, లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కే ర్యాలీ అయిపోతుంటే మాత్రం, అప్ సైడ్కే ర్యాలీ అయిపోతుంటే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను అంటిల్ అండ్ అన్లెస్ ఎక్కడి వరకు అంటే టార్గెట్ ఇదిగోండి ఈ లైన్ ఉంచోండి. ఇక్కడ లైక్ అన్మిటిగేటెడ్ ఆర్డర్స్లో ఇందాక డే టైం ఫ్రేమ్లో గీసుకున్నాం కదా. ఓకే, సో అది మాట ఆ ఏరియా వరకు మన టార్గెట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ చూడడానికి ట్రై చేస్తాము. లేదంటే ఇంకా మార్కెట్ అది కూడా మంచిగా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిందంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్స్లో, అంటే రేపు ఇక్కడికి వస్తుందో లేదో మనకు తెలియదు, అంటే బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ టచ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకుంటాం. అక్కడ డౌన్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకుంటాం ఏంటి అంటే చూసుకుంటే, ఓకే, సో లైక్ అంటే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తే ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసి ఇక్కడ వరకైనా టార్గెట్ ఇలా తీసుకుంటాం. ఇక్కడ వరకు ఇలా టార్గెట్ ఇలా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఈ హై దగ్గర ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట బేసికల్లీ. తర్వాత ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్స్లో వస్తుంది మెయిన్ది. ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ మనకి కన్సాలిడేట్ అయిపోవచ్చు. ఇంకా స్ట్రెంగ్త్ ఉంటే ఇంకా పైకి వెళ్ళచ్చు. లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంటే, ఓకే ర్యాలీ అయితే ర్యాలీ అవ్వనవ్వండి, ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తారంటే ఇక్కడ నుంచి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో ఏదైనా ఫామ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ బేరిస్ సైడ్కి వచ్చేయడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటాం. అయితే ఇంకోటి ఇప్పుడు ఒకవేళ ఇందాక చెప్పాను కదా, లైక్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తామని. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది ఫెయిల్ అయిపోయినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇది ఫెయిల్ అయిపోయినా నెక్స్ట్ సినారియో ఏంటి, ఎలాగా అంటే ఎలా ప్లాన్ చేస్తామంటే చూడండి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ అయిపోయినా, ఈ లో బ్రేక్ అయిపోయినా, ఓకే, లేదా గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో బ్రేక్ అయిపోయినా. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోతే మనం ఎంట్రీ తీసుకెళ్ళాం, మనం సేఫ్ అయిపోతాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడికి వస్తే కొద్దిగా ఎంట్రీ ట్రై చేస్తాం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవ్వచ్చు. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే థియరీ ఏమవుతుందంటే లైక్ ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకపోతే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయినా సరే, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా లేకపోతే ఇక్కడ ఫెయిల్ అయ్యి ఇదైనా అప్పుడు ఇది BYS అయిపోతుంది అన్నమాట. సో అల్టిమేట్గా ఇవి ఏమవుతుందంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతున్నట్టు. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఒకవేళ మార్కెట్ మళ్ళా అప్ సైడ్కి వస్తే మాత్రం ఓకే, ఇక్కడ నేను కంపల్సరీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాను ఏంటి అని చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే 1 minute టైం ఫ్రేమ్ 3 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే ఎక్స్ట్రీమ్ క్యాండిల్ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేస్తాను అన్నమాట. ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేస్తాను. ఎప్పుడు ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎంట్రీ, అది స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి వస్తే ఇక్కడ ఎంట్రీ బ్లైండ్గా ప్లాన్ చేసేస్తాను ఇక్కడ. ఓకే, ఎంట్రీ ప్లాన్ చేసి టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకా లైక్ గోజ్ ఆన్ ఫ్లో. సో లైక్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఏం డిజైన్ చేసుకుంటాం అంటే లైక్ చెప్పాను కదా, లైక్ నెక్స్ట్ టార్గెట్ ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కూడా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం.
మనకి ఇక్కడ స్టాపేజెస్ అనేవి లేవు. తర్వాత ఇంకా డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఇది ఉన్నది, మార్కెట్ చాలా డ్రాస్టిక్గా ఫాలో అయిపోవాలి. అయితే ఆ సినారియోస్ కూడా పాసిబుల్ ఉన్నాయి, బికాజ్ ఏంటంటే ప్రెసెంట్ వార్ సిచ్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి పెద్ద ఫాల్ వచ్చినా వచ్చేయచ్చు కూడాను, అంటే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం దేన్ని కొట్టిపారేయాలి. ఓకే, సో ఆ విధంగా మాట. ఓకే, సో ఆ విధంగా టోటల్గా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ సినారియోస్ టోటల్గా మాట్లాడేసుకున్నాం రేపటి సినారియోస్ గురించి. సో రేపు ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది మార్కెట్లో చూద్దాం. మార్కెట్లో రియాక్ట్ అయిన బట్టి తర్వాత రేపు మండే ఈవినింగ్ కూడా మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, మీకు లైవ్లో నాతో పాటు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు టోటల్ డీటెయిల్స్ చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని మీరు యాక్సెప్టబుల్ అనుకుంటేనే నేను అందులో జాయిన్ చేసుకుంటాను, లేదంటే లేదు. సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి ఒకవేళ మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.